బ్రేకింగ్ న్యూస్ కంటోన్మెంట్ బోర్డును జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ దీక్ష చేపట్టారు. కార్ఖానాలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరవధిక రిలే నిరాహార దీక్ష ప్రారంభించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కంటోన్మెంట్ బోర్డులోని నామినేటెడ్ సభ్యుల పదవీ కాలాన్ని మరోసారి పొడిగించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. 2020 నుంచి ఎన్నికలు నిర్వహించకుండా కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తోందని ఫైర్ అయ్యారు. నామినేటెడ్ వ్యవస్థ వల్ల కంటోన్మెంట్ ప్రజలు రాష్ట్ర హక్కులు కోల్పోతున్నారని, వారికి ప్రజాపాలన దక్కే వరకు పోరాటం ఆగదని ఎమ్మెల్యే శ్రీ గణేష్ స్పష్టం చేశారు. డిఫెన్స్ ల్యాండ్ లో ఉన్నారో వాళ్ళ ఓటు హక్కు తొలగించినప్పుడు కూడా ఇదే మాదిరిగా అన్నానగర్ చౌరస్తాల్లో 2018లో కూడా ఒక్కరోజు నిరాహార దీక్ష చేశాను. ఆ ఒక్కరోజు నిరాహార దీక్ష చేసినప్పుడు అప్పుడు నేను ఏం బాధ్యత లేకుండా కాబట్టి ఎన్ని రోజులు సిగ్నేచర్ క్యాంపెయిన్ చేసినా కూడా అప్పుడున్న కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కావచ్చు, మన కొత్త రాష్ట్రం దేవుడన్నా పైకి రన్న కొత్త రాష్ట్రం ఏర్పడిన మన తెలంగాణ రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకున్నందుకు ఆ రోజు ఇక్కడ స్థానికంగా కంటోన్మెంట్ బోర్డులో ఉన్న ప్రతి ఒక్క బోర్డు మెంబరు టీఆర్ఎస్ బోర్డు మెంబర్ ఉండే. టీఆర్ఎస్ బోర్డు మెంబర్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ మంత్రులు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా కూడా వారందరూ కలిసి ఈ డిఫెన్స్ ల్యాండ్ లో ఉన్న వాళ్ళది, ఏవియేషన్ ల్యాండ్ లో ఉన్న వాళ్ళది ఓటు హక్కు తొలగించారు. ఓటు హక్కు అంటే మన మొదటి హక్కుని తొలగించారు కాబట్టి దాన్ని ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దీనికి శాశ్వత పరిష్కారం ఈ ఓటే కాదు, ఈ భూ బదలాయింపు జరగాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వచ్చి ఇలా భూమి వీళ్ళకి ఇస్తే, వీళ్ళ ఓనర్షిప్ ఇస్తే శాశ్వతంగా అన్ని సమస్యలు పరిష్కారం అవుతుందని ఆనాటి నుంచి పోరాటం నుంచి ఈ రోజు వరకు చేస్తే ఎమ్మెల్యేగా బాధ్యతలు మా కంటోన్మెంట్ ప్రజలు ఓటేసి నాకు ఆశీర్వదించి నాకు బాధ్యత ఇస్తే ఎమ్మెల్యే నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏ పైసలు తెచ్చుకున్నా ఎంత డెవలప్మెంట్ చేయాలన్నా కూడా ప్రతిదానికి కేంద్రం నుంచి మనకు ఎన్ఓసి రావాలి. ఎన్ఓసి వచ్చిన తర్వాతనే పనులు జరుగుతాయి. ఇదంతా ఒక్క పక్కకు పెడితే భారతదేశ చట్టంలో, రాజ్యాంగంలో, ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా కూడా ప్రతి 5 సంవత్సరాలకి ఎలక్షన్స్ వస్తాయి. మన కంటోన్మెంట్ బోర్డుకి 2015 జనవరిలో ఎలక్షన్ అయితే 2020లో ఎలక్షన్ మళ్ళీ కావాల్సింది ఉంటే ఈనాడు 2026 జనవరి అయినా మళ్ళీ ఎలక్షన్ లేదు. 2021 నాడు నామినేటెడ్ మెంబర్గా ఎక్స్చేంజ్ చేసుకుంటూ వచ్చారు. ప్రతి సంవత్సరం నేను మీ మీడియా ద్వారా యావత్ కంటోన్మెంట్ ప్రజలకు నా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఎప్పుడు డిఫెన్స్ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ వస్తే ఈ నోటిఫికేషన్ ఏమొస్తుందంటే ఈ యొక్క నామినేటెడ్ వ్యవస్థని 1 ఇయర్ వరకు కొనసాగిస్తున్నాం. ఎప్పుడైనా దీంట్లో మార్పు ఉంటే మార్పు చేసుకొని మళ్ళీ ఎలక్షన్ అన్న పెడతాం, వీలిన మనం చేస్తామని 6 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఒక్కొక్క సంవత్సరానికి ఇది ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పోతున్నారు. నిన్నగాక మొన్న మళ్ళీ ఒక సంవత్సరం ఎక్స్టెన్షన్ అనగానే ఇక నేను అనుకున్న ఎన్ని సంవత్సరాలైనా ఈ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మన కంటోన్మెంట్ ప్రజలు బాగోగులు ఆలోచించేది, మన సమస్యలు పరిష్కరించేది, మనకు కావాల్సిన అవసరాలకు అనుగుణంగా వ్యవహారం జరిగే విధంగా చూడరు. కంటోన్మెంట్ బోర్డును జీహెచ్ఎంసీలో విలీనం చెయ్యాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ దీక్ష చేపట్టారు. కార్ఖానాలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్ష ప్రారంభించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కంటోన్మెంట్ బోర్డులోని నామినేటెడ్ సభ్యుల పదవీ కాలాన్ని మరోసారి పొడిగించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. 2020 నుంచి ఎన్నికలు నిర్వహించకుండా కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తోందంటూ ఫైర్ అవుతున్నారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. నామినేటెడ్ వ్యవస్థ వల్ల కంటోన్మెంట్ ప్రజలు రాష్ట్ర హక్కులు కోల్పోతున్నారని, వారికి ప్రజాపాలన దక్కట్లేదని, ప్రజాపాలన ఫలాలు వాళ్లకు అందే వరకు పోరాటం కొనసాగిస్తానని చెబుతున్నారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. గతంలో కూడా సంతకాల సేకరణతో ఎంతో దీనికోసం తాను పోరాటం చేశానని చెబుతున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అక్కడ కంటోన్మెంట్ ఎమ్మెల్యే ఉన్నా, బీఆర్ఎస్ నుంచి మంత్రి ఉన్నా, ఎంపీ ఉన్నా, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా కూడా
కంటోన్మెంట్ని జిహెచ్ఎంసీలో విలీనం చేయడంలో అలసత్వం వహించారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. అందుకోసంగా కంటోన్మెంట్ను జిహెచ్ఎంసీలో విలీనం చేయాలి, తద్వారా ఆ ప్రాంత ప్రజలకి, ఆ కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలకి హక్కులు కల్పించినట్టు అవుతుంది. ఆ ప్రభుత్వం పరంగా వచ్చేటువంటి ఫలితాలు వాళ్లకు అందుతాయి. కాబట్టి ఖచ్చితంగా జిహెచ్ఎంసీలో కంటోన్మెంట్ను విలీనం చేయాలి అంటూ తన నిరాహార దీక్షను ప్రారంభించారు కార్ఖానాలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్కు మద్దతుగా కంటోన్మెంట్ వాసులు, కంటోన్మెంట్ ప్రజలు వాళ్ళందరూ కూడా భారీగా అక్కడికి తరలివచ్చి శ్రీ గణేష్ చేస్తున్నటువంటి రిలే నిరాహార దీక్షకు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఎప్పటి నుంచో ఆ పోరాటాలు చేస్తున్నారు. కంటోన్మెంట్ అనేది జిహెచ్ఎంసీలో విలీనం కావాలి అనేది ఎప్పటి నుంచో కంటోన్మెంట్ వాసుల ఒక డిమాండ్. కానీ అది ఎప్పటి నుంచి ఆ డిమాండ్ ఉన్నా, ఎన్నో పోరాటాలు చేసినా, ఎన్నో ఉద్యమాలు చేసినా కూడా అది ఇంతవరకు మాత్రం కార్యరూపం దాల్చట్లేదు, ఫలితం రావట్లేదు. సో కంటోన్మెంట్ జిహెచ్ఎంసీలో విలీనం చేయాలనేదే ప్రధాన డిమాండ్గా రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. మా ప్రతినిధి వెంకట్ మరింత సమాచారం ఇస్తారు. అంటే వెంకట్, ఎప్పటి నుంచో ఈ డిమాండ్ ఉంది, కంటోన్మెంట్ అనేది జిహెచ్ఎంసీలో విలీనం చేయాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది, కంటోన్మెంట్ ప్రజల చిరకాల కోరిక కూడా అది. సో ఇప్పుడు ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేస్తున్నటువంటి ఆ దీక్షకు, రిలే నిరాహార దీక్షకు వస్తున్నటువంటి సపోర్ట్ ఎట్లా కనిపిస్తుంది అక్కడ? ఖచ్చితంగా ఎన్నో ఏళ్ల నుంచి కంటోన్మెంట్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయాలంటే ఎన్నో ఏళ్ల నుంచి కూడా ఇక్కడ ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే శ్రీ గణేష్ కంటోన్మెంట్ నుంచి గెలిచారు. ఇక్కడ విలీనం చేయాలి, ఇక్కడ ప్రజలు, ఇక్కడ రాష్ట్ర హక్కులు అందాలి, ఇక్కడ సమస్యలు పరిష్కారం కావాలన్నది కూడా ప్రధాన డిమాండ్లతో గణేష్ రిలే నిరాహార దీక్ష చేపడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతంతో ఉన్నారు. అలా ఏంటి ప్రధాన డిమాండ్స్ ఏంటి? ప్రధాన డిమాండ్ కంటోన్మెంట్ బోర్డుని జిహెచ్ఎంసీలో స్టేట్ కార్పొరేషన్లో విలీనం చేస్తేనే మా కంటోన్మెంట్ బోర్డు లిమిట్స్లో ఉన్న వాళ్ళు అన్ని విధంగా మేలు అవుతుంది. కాబట్టి దీని మీద మాకు ఒకటే డిమాండ్, విలీనం జరగాలి. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న ప్రభుత్వం 2015లో ఇక్కడ బోర్డు ఎలక్షన్లు అయితే మళ్ళీ ప్రతి ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలకు ఎలక్షన్ వస్తుంది. 2020 జనవరిలో కావాల్సింది 20 నుంచి ప్రతి సంవత్సరం ఒక సంవత్సరం గురించి గెజిట్ రిలీజ్ చేస్తుండ్రు. ఈ 1 ఇయర్ లోపల ఏమైనా మార్పులు చేర్పులు అయితే మళ్ళీ ఎలక్షన్ పెడతాం, లేకుంటే విలీనం చేస్తామని మనకు ఒక సంకేతాలు ఇచ్చుకుంటూ 2020 నుంచి 21, 21 నుంచి 22, 22 నుంచి 23, 23 నుంచి 24, 25 నుంచి 26, నిన్న కాకుండా మొన్న మళ్ళీ ఒక నోటిఫికేషన్ ఇచ్చిరు. మళ్ళీ ఒక సంవత్సరం ఇది కొనసాగిస్తున్నామంటే భారతదేశంలో ఉన్న చట్టాలని, ప్రజాస్వామ్యాన్ని గౌరవించక ఈ స్థానిక సంస్థ ఎలక్షన్లు ఎందుకు తీసుకొచ్చారు? ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఒక ఎంపీ కావచ్చు, అందరికీ రీచ్ కాడు. కాబట్టి స్థానిక సంస్థ ఎలక్షన్ ద్వారా అక్కడ స్థానికంగా గెలిచిన అతను అక్కడ స్థానికుల సమస్యలు పరిష్కారం చేస్తారు, వాళ్ళకి అవసరాలకు అనుగుణంగా వ్యవహారం ఉంటుంది. కాబట్టి ఇక్కడ 6 సంవత్సరాల నుంచి ఎలక్షన్ లేదు, మళ్ళీ ఒక సంవత్సరం ఎక్స్టెండ్ అంటే 7, ఇలా ఎన్ని సంవత్సరాలు కొనసాగిస్తారు? ఇలా అయితే కాదు. కాబట్టి మేమందరము కంటోన్మెంట్ ప్రజలందరూ ఏకమయ్యారు. ఇప్పుడు ఈ ఉద్యమం నా ఒక్కంది కాదు, అందరు కలిసికట్టుగా నడుస్తుంది. ఇక్కడి నుంచి అవసరమైతే వాళ్ళ మెడలు వంచడానికి ఢిల్లీకైనా వెళ్తాం. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఇదే మాదిరిగా ధర్నాలు, దీక్షలు జరుగుతాం. ఇది సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డే కాదు, భారతదేశంలో 62 కంటోన్మెంట్ బోర్డులు ఉన్నాయి. ఈ నిన్న 56 కంటోన్మెంట్ బోర్డులకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇక్కడి నుంచి 56 కంటోన్మెంట్ బోర్డులకు కూడా మేము ఇదే విధంగా మెసేజ్ పాస్ చేస్తాం. అక్కడి నుంచి కూడా ఒత్తిడి తీసుకొచ్చి కేంద్రం దిగొచ్చి ఈ కంటోన్మెంట్ బోర్డు విలీనం అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వంతో చేస్తే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఈ యొక్క ప్రాంతాన్ని బాధ్యత తీసుకొని డెవలప్మెంట్ అవుతుంది. అంటే ఇప్పుడు డిఫెన్స్ ల్యాండ్ ఎంత ఉంది, అవసరానికి అనుగుణంగా ఎంత ఉంది, డిఫెన్స్ ల్యాండ్కు అవసరం లేని ప్రాంతాలు ఎన్ని ఉన్నాయి? మీరు అవసరం లేని ప్రాంతాలని విలీనం చేయాలంటున్నారా, లేదంటే మొత్తం కంటోన్మెంట్ మొత్తం విలీనం చేయాలంటున్నారా? కంటోన్మెంట్ బోర్డు విలీనం అంటే, కంటోన్మెంట్ బోర్డు అంటే ఒక మున్సిపల్ బాడీ. ఏ విధంగా అయితే మున్సిపాలిటీ లిస్టులో మున్సిపాలిటీ ఆఫీస్ ఉందో అదే మాదిరిగా ఇది బోర్డు ఆఫీస్. కాబట్టి వీళ్ళు ఎవరైతే సివిక్ కమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తారో, టౌన్ ప్లానింగ్ ఉంటుంది, ఇంజనీరింగ్ సెక్షన్లు ఉంటాయి, ఆ బోర్డే విలీనం చేయంటున్నాం. ఏదైతే సివిల్ ఏరియాస్ ఉందో ఆ సివిల్ ఏరియాస్నే స్టేట్ గవర్నమెంట్లో విలీనం చేస్తే, స్టేట్ కార్పొరేషన్ విలీనం చేస్తే పూర్తి స్థాయి బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఎంపీగా ఉండే కాబట్టి, మల్కాజ్గిరి ఎంపీగా ఉండే కాబట్టి వారికి పూర్తిగా అవగాహన ఉంది. వారు కూడా నా బై ఎలక్షన్లో వారే వచ్చి స్వయాన చెప్పారు, మీరు శ్రీ గణేష్ని గెలిపేయండి,
ఖచ్చితంగా ఈ యొక్క ప్రాంతంలో ఎన్నో రోజుల నుంచి మీ కంటోన్మెంట్ బోర్డుని విలీనం చేయాలని మీరు ఏదైతే ఆకాంక్షిస్తున్నారో అది నెరవేర్చే విధంగా తీసుకెళ్తాడని, అందులో భాగంగానే నా బాధ్యతగా నా ప్రజలు బాగుండాలనే ఆలోచనతో ఇన్ని సంవత్సరాలు ప్రజాస్వామ్యం లేకుండా, ప్రజాపాలన లేకుండా జరుగుతున్న వ్యవస్థని కూనీ చేస్తున్న బీజేపీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి వారు దిగి రావాలనే ఆలోచనతోటే ఈరోజు ఇక్కడి నుంచి రిలే నిరాహార దీక్ష ఒక్క రోజుతో కాదు, వాళ్ళు వచ్చే వారికి ఇది కొనసాగుతుంది. దీని తర్వాత సంతకాలు సేకరణ జరుగుతుంది, బస్తీల కాలనీ వాళ్ళందరూ ఒకటవుతారు, ఇక్కడ నుంచి ఢిల్లీ దాకా పోతాం. ఇవంతా కాకుంటే ఈ ప్రాణం ఉండి ఇది సాధించుకోకుండా వేస్ట్ కాబట్టి ప్రాణం పోయినా సరే కంటోన్మెంట్ బోర్డు విలీనం చేసుకోవాలి, పండుకోరు. ఇక్కడ ఉన్న డిఫెన్స్ మొత్తం ఆర్మీని ఎక్కడ తరలించాలి, దానికి సంబంధించిన ఏమైనా మీకు అందరికీ మీ మీడియా ద్వారా మీరు మంచి ప్రశ్న వేశారు. దానికి జవాబు ఏంటంటే ఎవరెవరైతే ఆర్మీ వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళు డిఫెన్స్ వాళ్ళు అంటున్నారు కదా, వాళ్ళ ఏరియా వేరే, వాళ్ళకు మనకు సంబంధం లేదు. ఇప్పుడు కంటోన్మెంట్ బోర్డు ఏమైనా సేవలు అందించాలంటే ఉట్టి వాళ్ళకే అందిస్తారు, మాకు కాదు. మాకు అందించాలంటే మాకు మున్సిపాలిటీ అందిస్తుంది. ఉట్టి కంటోన్మెంట్ బోర్డు ఉంటుంది, బోర్డు సేవలు ఈ యొక్క మిలిటరీ వాళ్ళకే ఇస్తారు, మాకు సంబంధం లేదు. మిలిటరీ వాళ్ళు బాగుంటేనే దేశం బాగుంటుంది కాబట్టి మిలిటరీ వాళ్ళకి మాకు ఏమి మాత్రం డిఫరెన్స్ లేదు. వాళ్ళ సేవలు వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళకి సేవలు ఇచ్చేది కంటోన్మెంట్ బోర్డు. మేముట్టి మా సివిల్ ఏరియాస్ వరకే మెర్జీ చేయమంటున్నాం అంతే. రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, కేంద్ర ప్రభుత్వం పైన మీరు ఉద్యమాలు చేస్తామంటున్నారు, రాష్ట్ర ప్రభుత్వం సహకారం ఉంటుందనుకుంటున్నారు? రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంపీగా ఉన్నప్పుడే రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ఇబ్బంది అవుతుంది. ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఏదైనా ప్రాపర్టీలు కొనుక్కోవాలా అంటే, ఎవరైనా అమ్ముకోవాలనుకుంటే వాళ్ళకు 3.5% స్టాంప్స్ అండ్ డ్యూటీ ఆన్ రిజిస్ట్రేషన్కి ఎక్కువ, కొనడానికి అమ్మడం. రాష్ట్రం అంతా ఈరోజు 7.5% ఉంటే మాకు 11%, 3.5% ఎక్కువ. మరీ ముఖ్యంగా మీ మీడియా ద్వారా అందరికీ తెలపాలనుకుంటున్న విషయం ఏంటంటే, ఇక్కడున్న ఎంపీ ఈటల రాజేందర్ దీని మీద ఎట్లా స్పందిస్తారు? ఇప్పుడు ఈటల రాజేందర్ గారు బ్రహ్మాండంగా స్పందిస్తూరు. నామినేటెడ్ మెంబర్ని కొనసాగించడానికి, ప్రజాస్వామ్యాన్ని కూని చేయడానికి బాగా సహకరిస్తున్నారు. మొన్నేమో గెజిట్ రిలీజ్ చేయించిండు, ఈ రోజేమో పేరు రిలీజ్ చేసిండు. ఆయనకి ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకొని ఆయన ఒక రాజు, ఆయన మీద ఉన్న ఆయన పెద్ద రాజు, ఇక్కడ జరుగుతున్న ఇంకో చిన్న రాజుని మాకు అప్పచెప్పి ఈ రాజుల పాలన మమ్మల్ని పెట్టిండు. ప్రజాస్వామ్యంలో లేము, రాజుల పాలన ఉన్న విధంగా వ్యవస్థ ఉంది. ఆయనకు మా దగ్గర నుంచి 65,000 ఓట్లు ఇస్తే ఆయన అంతకుముందుకు పెద్ద ఫైటర్ అని చెప్పుకుంటూ నాకు అపారమైన అనుభవం ఉంది ప్రజాస్వామ్యంలో అని, ప్రజాస్వామ్యానికి గౌరవిస్తా అన్నారు. ఆయన గౌరవం ఎక్కడ పోయిందో, ఆయన ఫైటింగ్ తత్వం ఎక్కడ పోయిందో, ఆయన ఇప్పుడు చెప్పుకుంటున్నారు కదా నేను ప్రజలకు మేలు చేస్తా అని, ఆ మేలు చేసుడు ఎక్కడ పోయిందో. ఇంతమంది ఇబ్బందులు ఉండి, ఇంతమంది రోడ్ల మీదకి వచ్చి, ఇంతమంది విలీనం కావాలి, అంతకుముందుకు ఎలక్షన్ అడిగిన ఎలక్షన్ ఇయ్యలే, ఇప్పుడు విలీనం కావాలంటే ఆయన పోయి మాట్లాడాలి, అక్కడ పోయి కూర్చోవాలి అర్జెంటుగా. ఇప్పుడే పొద్దున్నే మా ఎస్సీబీ ఛానల్లో ఎక్కడో వచ్చింది ఏంటంటే, మళ్ళీ నామినేటెడ్ మెంబర్ ఆయననే కొనసాగుతారంటే, ఆయనకు దాని మీద ఉన్న దృష్టి ప్రజా సమస్య పరిష్కరించాలనే దాని మీద దృష్టి లేదు కాబట్టి రోజుగా వారు ఏం చేస్తారో వారి గురించి రోజు మాట్లాడతాం. వారు దిగొచ్చి దీన్ని ఏం చేస్తాడో చూడాలి. చూడకుంటే మాత్రం మా కంటోన్మెంట్ ప్రజలు చాలా మంచోళ్ళకు మంచోళ్ళు, చెడ్డోళ్ళకు చెడ్డోళ్ళు, ప్రతిదీ వారికి అవగాహన ఉంది. ఆయన నన్నేమో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పంపించి, రాష్ట్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చి డెవలప్మెంట్ చేయని అన్ని పంపించారు. ఆయనకు పోయి ఢిల్లీలో అన్నీ మాకు మేలు అయ్యే విధంగా చూడమంటే ఢిల్లీకి పోయి ఏం చేస్తుండో ఆయనకే తెలవాలి. ఇప్పుడు మా గల్లీ వాళ్ళంతా పరిశానులు కాబట్టి మా గల్లీ పరిశానంతో అందరం ఎక్కటై ఈ దీక్షల ద్వారా వాళ్ళని ఒత్తిడి తీసుకురావాలని. ముఖ్యంగా ఏంటంటే మాకు 1,200 కోట్లు ఇప్పుడు మా దగ్గర ఉన్న వాళ్ళందరూ ట్యాక్సులు కట్టిరు కంటోన్మెంట్ బోర్డుకు. ఆ ట్యాక్సుల ద్వారా వీరు సర్వీసెస్ చేస్తే ఆ సర్వీసెస్ ఛార్జెస్ 1,200 కోట్లు కేంద్ర ప్రభుత్వం మాకు ఇవ్వాలి. అది ఇస్తలేదు కాబట్టి అది ఇస్తే మా ప్రాంతం కూడా బ్రహ్మాండంగా డెవలప్మెంట్ అవుతుంది. వాళ్ళు ఏం పట్టించుకోరు కాబట్టి నేను ముందు నాకు సగం తెలిసినా తెలియకున్నా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక బాధ్యత గల వ్యక్తిగా నేను రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైనా ఇక్కడ మంచి చేయాలనుకుంటే ప్రతి దానికి ఎన్ఓసీలు అడుగుతారు. ఆ ఎన్ఓసీ వెళ్ళడానికి డిఫెన్స్ మినిస్టర్ దాకా పోయి వచ్చేవారికి చాలా కష్టమవుతుంది కాబట్టి అన్ని విధంగా ఇది డెవలప్మెంట్ కావాలంటే సర్వ రోగానికి ఒకటే నివారణ. మా కంటోన్మెంట్ బోర్డు ప్రాంతంలో ఉన్న వారికి మేలు జరగాలంటే విలీనమే నివారణ. ఇదే ఇక్కడి ప్రజలు
ఇక్కడ హక్కులు ఇక్కడ హక్కులు పొందాలంటే ఇక్కడ సమస్యలు పరిష్కారం కావాలంటే కంటోన్మెంట్ బోర్డు హైదరాబాద్ కార్పొరేషన్లో విలీనం కావాలి. ఇక్కడ డిఫెన్స్ ల్యాండ్కి సంబంధం లేదు. ఎవరైతే సివిలైజేషన్లో బతుకుతున్నారో ఎక్కడైతే కంటోన్ బోర్డుకు వెలుపల బతుకుతున్నారో వీరందరినీ కూడా హైదరాబాద్ కార్పొరేషన్లో విలీనం కావాలనేది ప్రధానంగా అవుతున్నారు. భవిష్యత్ కార్యాచరణ ఒకవేళ కేంద్రం దిగి రాకపోతే కనుక భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం. ఢిల్లీ వేదికగా ఉద్యమ కార్యాచరణ శ్రీకారం చుడతామనేది అయితే ప్రధానంగా శ్రీ గణేష్ డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. రైట్, థ్యాంక్ యూ వెంకట్. కంటోన్మెంట్ బోర్డు ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేయాలంటూ డిమాండ్ చేస్తూ రిలే నిరాహార దీక్ష ప్రారంభించారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. ప్రాణత్యాగం చేసైనా సరే సాధించే ప్రయత్నం చేస్తారని చెబుతున్నారు ఎమ్మెల్యే శ్రీ గణేష్.